హాయ్ అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి డిఎల్ సోర్స్ కేడబ్ల్యూహెచ్ మీటర్. ఇది అంటే ఎలక్ట్రికల్ పవర్ అండ్ జనరేటర్ పవర్ రెండు పవర్ అయితే రీడింగ్ తీస్తుంది. ఇది ఎలక్ట్రికల్ పవర్కు జనరేటర్ పవర్ రెండు పవర్ అయితే రీడింగ్ అవుతుంది. ఇది కంపెనీ వచ్చేసి ఎల్మేజర్ కంపెనీ అండ్ మోడల్ నెంబర్ వచ్చేసి LG2599P. ఇది మోడల్ నెంబర్. ఓకేనా. ఇది సీటీ ప్రోగ్రామ్ అనేది అండ్ ఎక్కడెక్కడ చూపెడుతుంది అనేది ప్రోగ్రామ్ లాస్ట్లో చూపెడతాను. నేను వీడియో చివరి వరకు చూస్తే మీకు గిట్లా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇవి వచ్చేసి సీటీ కలెక్షన్లు. మీరు ఎగ్జాక్ట్లీ సీటీలు అనేది వేసుకున్నాలా అక్కడ లోడు చెక్ చేసుకొని. ఇవి లోడు నుంచి సప్లై కలుపుకున్నాలా. మనకు లోడ్ డ్రాపింగ్ ఏమే ప్యానల్ ఉంటాయి కదా, దాని నుంచి లోడ్ తీసుకున్నాలా. అంటే ఈబీ పవర్ అండ్ డీజీ పవర్ లోడ్లోకి వెళ్తాయి కదా, అది ఇక్కడ L1 L2 L3 ఎంపై పవర్ ఇవ్వాలి. యాక్సిలరీ సప్లై పోయి అదే ఇచ్చుకోవాలి. ఈ మధ్యలో కనెక్టర్ ఉంది కదా, ఆ కనెక్టర్ మాత్రం జనరేటర్ పవర్ ఇవ్వాలి. సింగిల్ పేసు సరిపోతుంది మనకు. అది సెన్సింగ్ అంటే రెండు సెన్సింగ్ అనేది తీసుకున్నాలి. దానికి మనకు లోడ్ పవర్ది అక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ జనరేటర్ పవర్ ఇస్తే సరిపోతుంది. సీటీలు మాత్రం ఎగ్జాక్ట్లీ వేసుకుంటేనే రెండు పవర్ అనేది మనకు రీడింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ సీటీ ప్రోగ్రామ్ చేద్దాం. ఈ రెండు బటన్లు అయితే నొక్కి పట్టుకున్నాలా. నొక్కితే మనకు సీటీ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. 1000 పాస్వర్డ్ రెండు బటన్ నొక్కాలి. నొక్కి పట్టుకు ఓపెన్ చేయాలి అట్లా బ్లింక్ అయినప్పుడు. ఓకేనా. డౌన్ బటన్ నొక్కాలి 1000 వచ్చే వరకు, 1 వచ్చే వరకు. ఓకేనా. డౌన్. ఇప్పుడు పక్క జరగాలంటే అప్పు బటన్ నొక్కాలి. మనకు 1000 కాబట్టి పక్క జరుపుకోవాలి. మళ్ళీ అప్పు బటన్ నొక్కితే పక్క జరిగిపోతుంది. అట్లా నొక్కుతూనే ఉండాలి 4 టైమ్స్. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు డౌన్ బటన్ నొక్కాలి. సీటీ ప్రైమర్ వచ్చే వరకు డౌన్ బటన్ నొక్కాలి. ఇక్కడ సీటీ ప్రైమరు. ఓకేనా. నేను 100కు సెట్ చేస్తా, 100/5కి. ఓకేనా. ఇప్పుడు 2 ఉంది అక్కడ ఆల్రెడీ, దాన్ని 1 చేసుకుంటాను డౌన్ బటన్ నొక్కొని. ఓకేనా. ఇప్పుడు పక్క జరుపుకోవాలంటే అప్ బటన్. మళ్ళీ ఇప్పుడు 5 ఉంది, మళ్ళీ 0కి రావాలంటే డౌన్ బటన్ నొక్కాలి. మళ్ళీ ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు అన్ని 0లు ఉన్నాయి కాబట్టి పక్క జరుపుకుంటూ పోవాలి అప్ బటన్ నొక్కితే. ఇక్కడ ఇంకోటి డాట్ ఉంటుంది, ఆ డాట్ బ్లింక్ అవుతుంది చూడండి. మెయిన్ అది సీటీ ప్రోగ్రామ్ మనకు సేవ్ కావాలంటే జాగ్రత్తగా చూసుకోండి. ఆ డాట్ అనేది సైడ్కి జరుపుకోవాలి. ఇప్పుడు అక్కడ బ్లింక్ అయినా అక్కడ సైడ్కి పోవాలంటే ఆ డౌన్ బటన్. ఇక్కడ MK వచ్చింది, అవి పోయే వరకు నొక్కుతూనే ఉండాలి. అది సైడ్కి జరుగుతుంది డౌన్ బటన్ నొక్కుతుంటే. ఓకేనా. అది మళ్ళీ పోవాలంటే మళ్ళీ డౌన్ నొక్కుతూనే ఉండాలి. మళ్ళీ నొక్కుతూనే ఉండాలి. పోయే వరకు నొక్కాలి. అప్పుడే సేవ్ అయితే, లేకుంటే సేవ్ కాదు. పోయింది కదా. ఇప్పుడు 100కి నేను సెట్ చేసుకుంటున్నా కాబట్టి అది స్టాప్ అయిపోవాలంటే అప్పు బటన్ నొక్కాలి. మళ్ళీ స్టాప్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు సేవ్కి వెళ్దాం. ఇప్పుడు డౌన్ బటన్ నొక్కితే సేవ్ అయిపోతుంది మనకు. అంటే సేవ్ ఆప్షన్ వస్తుంది సీటీ సెకండరీ. డౌన్ బటన్ నొక్కుతూనే ఉండాలి. ఇది సేవ్ బట్. ఇప్పుడు అప్పు బటన్ నొక్కితే సేవ్ అయిపోతుంది. ఓకేనా. సేవ్ అయిపోయింది. ఇప్పుడు రీడింగ్ ఎలా తెలుసుకోవాలనేది చూపెడతా. మనది అంటే ఇలా ఉంటాయి మనకు. ఇలా యామ్స్ బి చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ పేస్ మీద ఎంత వాడుతున్నాం అనేది. ఇక్కడ స్తంభం ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ రీడింగ్ వేస్తుంది. అంటే మనము హై టెన్షన్ స్తంభం టైప్ ఒకటి ఉంటుంది అక్కడ. ఓకేనా. అక్కడ మన ఎలక్ట్రికల్ పవర్, ఇక్కడ జనరేటర్ పవర్ జనరేటర్ రీడింగ్ ఇక్కడ చూపెడుతుంది. రెండు పవర్లు అంటే సపరేట్గా అనేది చూపెడుతుంది మనకు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ మీటర్ ఎక్కడైతే మీటర్ తీసుకున్నారో వాళ్ళు కాల్ చేస్తే కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తారో అక్కడ వాళ్ళు కనుక్కోవచ్చు. మీకు డౌట్ అనేది క్లారిటీ చేస్తారు వాళ్ళు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే సీట్ ప్రోగ్రామ్ అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. మన కాన్సివి చెక్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే ఏ పేస్ మీద ఎంత వాడుతున్నాం అన్నది యామ్స్ చెక్ చేసుకోవచ్చు. రెండు రీడింగ్లు అయితే చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ సీటీలు అయితే వేస్తే మనకు పర్ఫెక్ట్గా రీడింగ్ అయితే వస్తుంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మోర్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.